సతీష్ రెడ్డితో బీటెక్ రవి, పోరెడ్డి ప్రభాకర్ రెడ్డి భేటీ అయ్యారు. నిన్న రాత్రి సతీష్ రెడ్డితో వైసీపీ నేతలు సమావేశమయ్యారు. 2019 ఎన్నికల తర్వాత టీడీపీకి సతీష్ రెడ్డి రాజీనామా చేశారు. అయితే సతీష్ రెడ్డి వైసీపీలో చేరే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. సతీష్ రెడ్డితో బీటెక్ రవి, పోరెడ్డి ప్రభాకర్ రెడ్డి భేటీ అయ్యారు. నిన్న రాత్రి సతీష్ రెడ్డితో వైసీపీ నేతలు సమావేశమయ్యారు. 2019 ఎన్నికల తర్వాత టీడీపీకి సతీష్ రెడ్డి రాజీనామా చేశారు. అయితే సతీష్ రెడ్డి వైసీపీలో చేరే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శివ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. శివ, చెప్పండి, సతీష్ రెడ్డి వైసీపీలో చేరే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది, వాస్తవమేనా? శీలా, కడప జిల్లాలో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. పులివెందులకు చెందిన టీడీపీ నేత సతీష్ కుమార్ రెడ్డి 2019 వరకు దాదాపు అంటే గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి మీద, జగన్ మీద కూడా పోటీ చేశారు. అయితే ఆయన 2019 ఎన్నికల అనంతరం మాత్రం టీడీపీకి రాజీనామా చేసి ఆయన పార్టీకి, రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. అయితే ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న వేళ సతీష్ రెడ్డితో ఇటు వైకాపా నేతలు, అటు టీడీపీ నేతలు కూడా భేటీ కూడా చర్చనీయాంశంగా మారింది. అయితే గత రాత్రి సతీష్ రెడ్డి ఇంటికి వెళ్లిన కడప జిల్లా వైకాపా అధ్యక్షుడు సురేష్ బాబు మరియు ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి సతీష్ రెడ్డితో చాలాసేపు గంటకు పైగా చర్చించారు. అయితే ఆయన పులివెందుల్లో మంచి పట్టుదల నేత, రాజకీయంగా ఆయనకు మంచి అనుచరుగా ఉంది. సో ఆయన వైకాపాలో చేరితే పులివెందుల్లో మరింత బలం అవుతుంది. ప్లస్ పులివెందుల అభివృద్ధికి కూడా తనకు దోహదపడాలంటూ కోరారు. అయితే ఆయన మాత్రం త్వరలో తన భవిష్యత్తు కార్యక్రమం నిర్వహించి చెప్పారు. అయితే ఈ రోజు ఉదయం మాత్రం పులివెందులకు చెందిన టీడీపీ అభ్యర్థి సతీష్ కుమార్ రెడ్డి, బీటెక్ రవి కూడా సతీష్ రెడ్డితో భేటీ అయ్యారు. గతంలో మీరు టీడీపీలో పనిచేశారు, టీడీపీలో మీకు అనుచరుగా ఉంది, మేమందరం మీతో ఉన్నాం. గతంలో కూడా మీరు పోటీ చేసే సందర్భంలో కూడా మేము పనిచేశాను. ఇప్పుడు నాకు టీడీపీ తరఫున పోటీ చేసే అవకాశం చంద్రబాబు కల్పించారు, అందుకు కారణం మీరే. సో మళ్ళీ మీరు టీడీపీలో చేరి తెలుగుదేశం అభివృద్ధి కోసం పనిచేయాలని కోరారు. ఆయన మాత్రం బీటెక్ రవితో కూడా తొందరలో కార్యకర్తలు చర్చించి నిర్ణయం చెప్తారని మాత్రం ఆయన తెలియజేశారు. శీలా, రైట్, థ్యాంక్ యూ శివ. ముఖ్యంగా నేను ఒక 4-5 రోజుల కిందట కూడా అంటే ఇదే వేంపల్లిలో ప్రెస్ స్టేట్మెంట్ కూడా ఇచ్చినాను. నాకు టికెట్ కన్ఫర్మ్ అయిన రోజు, అనౌన్స్ అయిన రోజే సతీష్ రెడ్డి అన్నను కానీ వాళ్ళ బ్రదర్ విష్ణుని కానీ వచ్చి ఇంటికి వచ్చి కలుస్తానని చెప్పి, అదే దాని ప్రకారం ఈరోజు అన్నను కూడా కలవడం జరిగింది. ముఖ్యంగా నేను అన్నను రిక్వెస్ట్ చేసింది కూడా ఏంటంటే, నాకు ఈరోజు ఈ పోటీ చేసే అవకాశం అనేది వచ్చేసి నీ ద్వారా వచ్చింది. ఈ అవకాశం వచ్చేదానికి కారణం కూడా మీరే అన్న. ఇంతవరకు నేను కూడా మీకు వచ్చినప్పుడు 5 సార్లు కూడా నేను, మా కుటుంబం అంతా కూడా మీకు అందరం కలిసి మీకు ఎలక్షన్ చేశాము. ఈసారి నాకు అవకాశం వచ్చింది కాబట్టి నాతో మీరు కూడా తప్పకుండా నాకు ఒకసారి నాకు అవకాశం ఇవ్వాలని, నా తరఫున నా గెలుపుకు మీరు కూడా ఖచ్చితంగా పనిచేయాలని కూడా ఆయనను రిక్వెస్ట్ చేయడం జరిగింది. తర్వాత ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాము. ఆయన కూడా మీరు ఇంటికి పోయి మాట్లాడండి, అవసరమైతే నేను కూడా ఫోన్ చేసి పిలిపించుకుంటానని కూడా చెప్పడం జరిగింది. ఏదైనా ఆయన నిన్న ఆ తర్వాత ఆయన కూడా నేను నా కార్యకర్తలను, తర్వాత నాయకులను అందరినీ పిలిపించుకొని నాకు 2-3 రోజులు టైం కావాలని అన్న చెప్తా ఉన్నాడు. నాకైతే ఖచ్చితంగా ఆశ ఉంది, అన్న తప్పకుండా నాకు సహకరిస్తాడనే ఆశ కూడా ఉంది. ఆయన ఏదేమైనప్పటికీ ఆయన తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి ఉన్నాడు కాబట్టి ఏదైనా తుది నిర్ణయం ఆయనదే. అయితే ఆ నిర్ణయం నాకు అనుకూలంగా ఉండాలని కూడా దేవుని ప్రార్థిస్తూ ఉన్నాను.